ఆల్ అందరూ మంచిగుండ్రా? నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్ ఈ లాంగ్ వీడియో వచ్చేసి జూన్ 13th రోజుది. అంటే శనివారం రోజు లాంగ్ వీడియో అనమాట. యాక్చువల్గా ఆ రోజు మా కుట్టి పాప బర్త్డే ఉండే అని చెప్పినాం కదా. సో ఆ బర్త్డే సందర్భంగా కుట్టి పాపకి అట్లనే అక్షరాభ్యాసం చేపించడానికి వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా అనమాట. సో ఇది ఆ రోజు వీడియో. పొద్దున 6 గంటలకి బయలుదేరుదాం అనుకున్న వాళ్ళము 7 అయిపోయింది బయలుదేరేసరికి. యాక్చువల్గా ఎక్కడికన్నా పోదామంటే అస్సలు నిద్ర పట్టదు. ఉత్తప్పుడు మంచిగానే నిద్ర పడుతుంది కానీ అలారం 4:30కి పెట్టుకుంటే నేనైతే 5:15కి లేచిన. మా తమ్ముడు కూడా సేమ్ అనుకుంటా. సో అందుకే లేట్ అయింది. ఇంకా జర్నీ అయితే అందరం ఉన్నాం కాబట్టి యాజ్ యూజువల్గా ఫుల్ ఎంజాయ్ చేసినాము. మాకంటే ఎక్కువ మా పుట్టోడు ఏదైనా సరే మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఎవరైనా కానీ చూడంగానే కథం క్యూట్గా స్మైల్ ఇచ్చేస్తాడు. వాని స్మైల్కే ఫిదా అయిపోవాలన్నమాట. కార్ జర్నీ అంటేనే భయమే పాడవుతుంది. ఎందుకో ఏమో అర్థం కాదు. కార్లో ఎక్కిన మొద్దుగా ఒకటే సఫోకేషన్ అవుతుంది. అటు బయటికి రాక ఇటు లోపలికి పోలేక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మా పొట్టిదైతే అసలు ఫుల్ వామిటింగ్ చేసుకుంది జర్నీ అంతా. సరే ఇంకా ఇట్లా వర్గల్ సరస్వతి అమ్మవారి గుడికి చేరుకునేసరికి అయితే 9:30, 10 అయింది. నేనైతే పొట్టోని చూస్తూనే నా జర్నీ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే వేరేది ఏదైనా ఆలోచించాం అనుకోండి కడుపులో అది మొత్తం దేవేస్తుంది. సో సాడ్ పార్ట్ ఏంటంటే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కానీ అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయినాము. సో చల్తా ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అయినా సరే అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము. ఎందుకో తెలుసుకోవాలంటే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో చెప్పినాం కదా ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, అక్కడి వరకు వెళ్ళినామని. నేను, నాయనమ్మ, మా హస్బెండ్ ముగ్గురం బయట కూర్చున్నాం అనమాట. మేము వెదర్ ఎంజాయ్ చేసేలోపు మమ్మీ వాళ్ళ దర్శనం చేసుకొని కూడా బయటికి వచ్చేసిండ్రు. ఇంకా దర్శనం అయిపోయేలోపు ఒక 1 hour టైం పట్టింది. మేము లోపలికి వెళ్ళలేదు కానీ పిల్లల్ని మాత్రం లోపలికి పంపించినాము, మిట్టుని, చిక్కిని. ఎందుకంటే పిల్లలు దేవునితో సమానం అంటారు కదా. సో అందుకే పిల్లల్ని మాత్రం మమ్మీతోని తమ్మునితోని పంపించినాం అనమాట. సో వాళ్ళు మాత్రం దేవుని దర్శనం చేసుకొని వచ్చిండ్రు. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఒక జాగాలో అయితే యాక్చువల్గా ఇంటి నుంచే వండుకొని వచ్చినామని చెప్పినా కదా. ఇంకా మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడే భోజనం చేసేసుకున్నాం అనమాట. మా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకటేసారి అయిపోయినాయి. ఇంకా తర్వాత లంచ్ చేసుకున్న తర్వాత ఇట్లయితే ఎంజాయ్ చేసాం అనమాట. కొద్దిసేపు అక్కడ మామిడి చెట్టు ఉండే. సో మామిడి చెట్టు పైన ఒక నెస్ట్ కనిపించింది అనమాట. అది చూడడానికి అట్లా నేను మా ఆయన పైకి ఎక్కినాము. కానీ మస్తు మంచిగా అనిపిస్తుంది కదా చిన్నపిల్లలకి ఎంజాయ్ చేస్తుంటే నేచర్ని. ఏమంటారు? ఒక్క క్షణం నాకైతే చిన్న పిల్లలకి మారిపోయినట్టు అనిపించింది. ఇంక అక్కడే ఒక మామిడి తోటలో రెస్ట్ తీసుకున్నామని చెప్పినా కదా. సో తిన్న తర్వాత రెస్ట్ తీసుకొని ఇట్లా కొంచెం ఎంజాయ్ చేసి వీడియోస్ తీసుకొని పిల్లలు అక్కడ ఆడుకొని చాలా ఎంజాయ్ చేసి 12 వరకు వెళ్ళిపోయినాము. ఎందుకంటే మళ్ళీ 2 o'clock మా హస్బెండ్కి సెకండ్ షిఫ్ట్ ఉందన్నమాట. సో డ్యూటీకి అందుకోవాలి. చూసిండ్రా నెక్స్ట్ ఉందని చెప్పిన కదా. క్యూట్గా అనిపించింది కానీ దాని లోపల ఏమైనా ఉన్నాయా అని చూడాలనుకున్నా. కానీ నాకైతే అస్సలు కనిపించలేదు. ఇంకా ఎక్కువ తీస్తే మళ్ళీ పడిపోతాయి కావచ్చు గుడ్లు అని భయం వేసి ఇంకా దాని జోలికి పోలేదన్నమాట. మేము తినడం అయిపోయింది కానీ అల్లుడు తినడం కాలేదన్నమాట. అందుకే వాళ్ళమ్మ సెర్లాక్ కలుపుతుంది.
12 ఇంకా ఆ ప్లేస్ నుంచి బయలుదేరాం అనమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ షామీర్పేట్ చెరువు దగ్గర ఆగుదాం అనుకున్నాము, కానీ అప్పటికే చాలా అలసిపోయినాము. ఇంక అందుకే మమ్మీ వాళ్ళు అయితే కార్ దిగలేదు, ఇంకా మేము ఇట్లా దిగి ఎంజాయ్ చేసినాం అనమాట. అసలు నీళ్ళైతే ఎంత మంచిగా ఉన్నాయో, చేయితో పట్టుకుంటే ఏముండో అనిపించింది. ఫుల్ వాటర్ ఉండే, నాకైతే ఒక్క క్షణం భయం వేసింది అక్కడి నుంచి. ఫిర్ బి వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మరి నేను చూసినా కదా, మీరు కూడా చూసేయండి, ఏమంటారు? ఇక్కడ ఈ పర్టికులర్ వ్యూ దగ్గర అయితే నాకు కుండల్లాగా ఒక కనిపించినాయి అనమాట ఇవి. అబ్బా దూపేస్తుందిరా దేవుడా, మంచిగా నీళ్ళు తాగొచ్చు అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి సీటింగ్స్ అనమాట అవి. మస్తు నవ్వొచ్చింది నాకే. ఇంకా పిల్లలు కూడా ఈ వ్యూ దగ్గర అయితే మంచిగా ఎంజాయ్ చేసినారు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా. ఇంకా మా చిక్కి పాప అయితే ఒక అడుగు ముందేసి, మమ్మీ నేను స్విమ్మింగ్ చేయాలా ఆ వాటర్లో అంట. అవి చూస్తేనే భయం అవుతున్నాయి, అసలు స్విమ్మింగ్ చేస్తుందంట మా మేడం. ఎవ్వరు అలసినా అలవకపోయినా మా చిక్కి పాపకు మాత్రం అస్సలు అలుపే ఉండదు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా, మా చిక్కి పాపకు మాత్రం అలుపుకి బదులు ఊపు వస్తుంది అనమాట. ఇంతకీ మేము ఎందుకు దర్శనం చేసుకోలేదో చెప్తా అన్నా కదా. యాక్చువల్గా అత్తమ్మకి ఇంకా బియ్యం ఇచ్చినాం కానీ మైలేలు అయితే తీసుకోలేదు, దేవుళ్ళు ఉన్నాయి కదా, సో అందుకనే అమ్మవారిని దర్శించుకోలేదు అనమాట. సో చల్తా నెక్స్ట్ టైం, హోప్ ఫర్ ద బెస్ట్, ఏమంటారు? సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.